అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం హల్వా చేసుకుందామండి. ఇది బూడిద గుమ్మడికాయతో హల్వా అండి, కాషాయ హల్వా అంటారు. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఎండాకాలం ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి, హెల్త్కి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ గుమ్మడికాయలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ హల్వా కానీ ఎలా అయినా పేటా కూడా చేస్తారండి దీంతో. ప్రస్తుతానికి నేనైతే ఫస్ట్ టైం ఇది హల్వా చేశానండి, చాలా బాగుంది. ఒక చిన్న సైజు గుమ్మడికాయ తీసుకున్నానండి. తీసుకొని దాన్ని కడిగి శుభ్రంగా పొట్టు తీసి సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి. ఇలా పొట్టంతా తీసేయాలండి. తీసేసి సన్నగా కోరుకోవాలి. బయట దొరికే స్వీట్ల కంటే మనము పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా మంచిదండి. అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి. గుమ్మడికాయ అయితే చాలా మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు, అయితే ఎన్నిటికో మంచిదని చెప్తారు గుమ్మడికాయ తింటే. ఇది ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఒక చిన్న సైజు గుమ్మడికాయ తీసుకున్నాను నేను, సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇలా సన్నగా తురుముకోవాలండి మొత్తం గుమ్మడికాయని. మొత్తం గుమ్మడికాయ తురిమిన తర్వాత నాకు అయితే రసం అంతా తీసిన తర్వాత ఒక 4 కప్పులు వచ్చిందండి. 4 కప్పుల గుమ్మడికాయ తురుమండి ఇదంతా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని, కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని నెయ్యి వేసుకొని వేయించుకుందామండి మనము. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా బాదాము, కాజు, కిస్మిస్ వేయించుకొని పెట్టుకోవాలండి పక్కన. ఇవి వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి. తీసి పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం ఇప్పుడు గుమ్మడికాయ తురుము ఉంది కదండి, అది వేసుకొని వేయించుకోవాలి. కలుపుతూ చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడైతే నాకు 4 కప్పులు అది వచ్చిందని చెప్పాను కదండి, దానికి 1 కప్పు బెల్లం వేశాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇలా ఉడికేటప్పుడు దగ్గరికి అవుతుంటే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ అయితే వేసాను నేను. చూడండి దగ్గర పడుతోంది. ఇలాచీ పౌడర్ అండి ఇది. ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలంటే దగ్గరగా అయిపోయింది. నెయ్యి పక్కలకి ఇలా వస్తుంటే, నెయ్యి వస్తుంటే మనం ఏవైతే వేయించి పెట్టుకున్నాం కదండి, కాజు, కిస్మిస్, బాదం వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నామనండి. వేసుకున్న తర్వాత కొంచెం తర్వాత నెయ్యి కూడా వేసానండి. కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుందని చెప్పి నెయ్యి వేసాను. కొద్దిగా ఎక్కువనే అయ్యిందండి నెయ్యి. మీరు తక్కువ అయితే ఇంకా తక్కువ వేసుకోవచ్చండి మీకు కావాలనుకుంటే. ఇక్కడ నేనైతే నెయ్యి ఎక్కువ వేసాను. కానీ చాలా అంటే చాలా రుచిగా ఉందండి. బెల్లంతో చేశానైతే ఎంత అంటే అంత బాగుందండి. వీడియో నచ్చినట్టయితే గుమ్మడికాయ హల్వా మీకు నచ్చిందనుకుంటానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.